హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. కరోనా ప్రపంచాన్ని మొత్తం ఎంత భయపెట్టిందో మనందరికీ తెలుసు. అండ్ దీనికి సంబంధించి ఆ తర్వాత వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా చూసాం. అంటే ఒక్కసారి కరోనా సోకితే మన బాడీలో దీర్ఘకాలంగా ఉండిపోతుందా అనేటువంటి డౌట్లు కూడా వస్తున్నాయి. ఇటీవల కాలంలో యువకుల్లో హఠాత్తుగా సంభవించే గుండెపోటు మరణాలన్నింటికీ కూడా గతంలో సోకినటువంటి కరోనా వైరసే కారణమా? కరోనా తగ్గినా కూడా వైరస్ మాత్రం శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళడం లేదా? ఇలాంటి అనుమానాలు ఈ మధ్య చాలా వినిపిస్తున్నాయి. అయితే ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏమిటంటే మాత్రం ఒక్కసారి కరోనా సోకితే శరీరంలో దీర్ఘకాలం ఉంటుందా? ఇటీవల అంటే వీటన్నింటికీ సంబంధించి కూడా చాలా ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. చాలా ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి అనుమానాలు ఈ మధ్య చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి, మనకు తెలుసు. అయితే ఈ అభిప్రాయాలన్నీ కూడా, ఈ అనుమానాలన్నీ కూడా కొట్టిపాడేస్తున్నారు. అయితే ఇటీవల నిర్వహించినటువంటి ఒక సర్వే, ఒక అధ్యయనం మాత్రం చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్ని బయటపెట్టింది. అదేంటో తెలుసా? కరోనా ఇన్ఫెక్షన్ ఏ స్థాయిలో ఉందన్న విషయంతో ప్రమేయం లేకుండా వన్స్ కరోనా బారిన పడిన వ్యక్తుల మెదళ్ళు వేగంగా ముసలితనానికి గురయ్యే ప్రమాదం కూడా ఉందని ఆ రిపోర్ట్ సారాంశం. కరోనా బారిన పడిన వ్యక్తుల మెదళ్ళు ఉండాల్సిన దానికన్నా కూడా ఎక్కువ ఏజ్తో, అంటే ఎక్కువ వార్ధక్యంతో ఉన్నాయని ఒక అధ్యయనంలో గుర్తించారు. కరోనా సోకిన 432 మంది వ్యక్తుల మెదళ్ళు స్కాన్ చేయగా ఈ మహమ్మారికి ముందు ఆ తర్వాత ఈ అధ్యయనం కోసం తీసుకున్నారు. 996 మంది ఆరోగ్యవంతుల స్కాన్లను కూడా పరిశీలించారు. వీళ్లతో పోలిస్తే వ్యాధి బారిన పడిన వాళ్ళ మెదళ్ళు 5.5 నెలలు ఎక్కువగా వృద్ధాప్యానికి గురైనట్లు గుర్తించారు. సో కోవిడ్ బాధితులు ఏకాంతంలో గడపాల్సి రావడం, అనిశ్చిత పరిస్థితి ఎదుర్కోవాల్సి రావడం, ఇలాంటివన్నీ కూడా దీనికి కారణాలు కావచ్చంటూ నిపుణులైతే తమ ఈ అధ్యయన రిపోర్టులో పేర్కొంటున్నారు. మహమ్మారికి గురైన వయోవృద్ధులు, అంటే పురుషులు, నిరుద్యోగులు, తక్కువ ఆదాయం కలిగిన వాళ్ళు, తగినంతగా చదువుకోని వాళ్ళు, ఇతర బలహీన నేపథ్యం కలిగిన వారి మెదళ్లలో చాలా మార్పులు, కీలకమైన మార్పులు సంభవించినట్లుగా ఆ సర్వేలో, ఆ స్టడీలో కనుగొన్నారన్నమాట. అయితే మైండ్, అంటే మెదడు వృద్ధాప్యానికి చేరువైనప్పుడు వ్యక్తుల ఆలోచనలు మసకబారడం, సమాచార విశ్లేషించలేకపోవడం, సేకరణ, అవగాహన శక్తి కోల్పోవడం, అలాగే కాన్సన్ట్రేషన్ సన్నగిలిపోవడం, ఇలాంటివన్నీ లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి కరోనా సోకిన వారిలో ఈ లక్షణాలు ఎక్కువగా గుర్తించినట్లుగా ఆ అధ్యయనం రిపోర్ట్లో వెల్లడించారు. మొత్తానికి కోవిడ్ సోకిన వాళ్ళలో అయితే మాత్రం ఖచ్చితంగా వృద్ధాప్య ఛాయలు అతి త్వరగా గుర్తిస్తున్నట్లుగా కూడా వాళ్ళు చెబుతూ వస్తున్నారు.